చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. 100% ప్రక్షాళన. టీటీడీ సేవలు సౌకర్యాలలో మార్పు కనిపించాలి. ఆలయ సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు. అభివృద్ధి పనుల పేరుతో అనవసర ఖర్చు వద్దు. టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్త మాత్రులం. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. అవసరం లేకుంటే పాతవారిని కొనసాగించవద్దు. త్వరలో జేఈఓ, సివిఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్ నియామకం. అధికారులకు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం. 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. ప్రతి సేవపై భక్తుల ఫీడ్బ్యాక్. త్వరలో వాట్సాప్ సేవలు. సచివాలయంలో టీటీడీపై విస్తృత స్థాయి సమీక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే స్వామివారి దర్శనం చేసుకుని తిరుమల వేదికగా చెప్పారు, ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతానని చెప్పి. ప్రక్షాళన మొదలుపెట్టారు. అయినా ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవి చేసుకుంటూ వెళ్తారు. ఇది మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక చంద్రబాబు గారు టీటీడీ మీద సమీక్ష జరపడం మూడవసారి. గతంలో మనం ఎప్పుడు చూడలే, ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు సమీక్ష చేయలే. చంద్రబాబు నాయుడు గారు టీటీడీ మీద సమీక్ష నిర్వహించారు, దిశానిర్దేశం చేశారు. అక్కడ జరుగుతున్న వాటి మీద సీరియస్ అయ్యారు. తీసుకోవాల్సిన చర్యల మీద, జరగబోయే కార్యక్రమాల మీద నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. P4కు CBGతో నాంది. సీఎం చంద్రబాబు సంకల్పానికి ఇక్కడ నుంచే శ్రీకారం. పేదరికం లేని ప్రకాశం ఆవిష్కరణే మా లక్ష్యం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే సింగిల్ టార్గెట్. కనిగిరి ప్రాంతంలోనే 50 CPG ప్లాంట్ల ఏర్పాటు చేస్తాం. త్వరలోనే కనిగిరి IIITకి శంకుస్థాపన చేస్తా. రిలయన్స్ CBG ప్లాంట్లతో 2.5 లక్షల మందికి ఉద్యోగాలు. మంచి పనులకు మోకాలడితే రెడ్ బుక్లోకి ఎక్కిస్తా. కనిగిరిలో రిలయన్స్ CBG ప్లాంట్కు మంత్రి లోకేష్ భూమి పూజ. నిన్న CBG ప్లాంట్ శంకుస్థాపనకు వెళ్ళకముందు లోకేష్ గారి మదిలో ఆ నియోజకవర్గంలో 5 ప్లాంట్లు చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉండేది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు వచ్చిన స్పందన చూసిన తర్వాత, అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత 50 ప్లాంట్లు ఒక కనిగిరి నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలనే సంకల్పం తీసుకున్నారు ఆయన. అలాగే త్వరలో కనిగిరి IIITకి కూడా శంకుస్థాపన చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మంచి పనులకు మోకాలడితే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెడ్ బుక్లోకి ఎక్కిస్తా. రెడ్ బుక్లోకి ఎక్కిస్తాడు, వాళ్ళ తాట తెస్తాడు, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఆవిష్కరణలకు ఏపీ వేదిక. వచ్చే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్ల స్థాపనే లక్ష్యం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో భాగస్వాములు కండి. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేయండి. పారిశ్రామికవేత్తలు, మేధావులకు సీఎం చంద్రబాబు పిలుపు. తొలి అడుగు పడింది. దివాకరపల్లి వద్ద రిలయన్స్ CBG ప్లాంట్కు శంకుస్థాపన. సంస్థ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్. 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. వెనకబడిన ప్రకాశంలో పారిశ్రామిక వెలుగులకు శ్రీకారం. హస్తకళలకు మరింత ప్రాచుర్యం. రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి. APHDC NID మధ్య 2 కీలక ఒప్పందాలు. బనానా ఫైబర్, గుర్రపడెక్కల కళారూపాల తయారీపై శిక్షణ. అనంతపురం, మచిలీపట్నంలో శిక్షణా కేంద్రాల ఏర్పాటు. సంచార జాతుల అభివృద్ధి సీఎం ధ్యేయం. రాష్ట్ర BC సంక్షేమ మంత్రి సవిత. మీ సహకారం కొనసాగించాలి. శరవేగంగా అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం రెడీ. సింగపూర్ ప్రతినిధుల బృందంతో భేటీలో CS. విశాఖలో ప్రేమానుమాది ఘాతకం. తల్లి మృతి, ప్రమాద స్థితిలో కుమార్తె. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. బాధిత యువతకి మెరుగైన వైద్యానికి ఆదేశం. గ్లోబల్ స్థాయికి కళ, వారసత్వ సంస్కృతి. అడగకుండానే వరమిచ్చారు. మంత్రి లోకేష్పై ప్రజాప్రతినిధుల ప్రశంసలు. ప్రకాశం జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. వైసీపీ పాలనలో పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు. 10 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దివాకరపల్లి సభలో ప్రజాప్రతినిధుల ప్రసంగ సారాంశం. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం,
అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులను అధికారులు వివరించారు. గ్యాలరీలో సౌకర్యాల పెంపు, మరింత భక్తులకు అవకాశం కల్పించేలా మాడవీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనుల వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మార్పు కనిపించింది. అయితే మార్పు 100% ఉండాలి. అప్పుడే భక్తుల ప్రజల అంచనాలను మనం అందుకోగలం. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలి. శ్రీవారి డబ్బులు ఇష్టారీతిలో ఖర్చు పెట్టవద్దు. మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్త మాత్రమే. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిని ఖర్చు పెట్టే అధికారం ఎవరికీ లేదు. 7 కొండల వాడి సొమ్ము ₹1 దుర్వినియోగం కాకూడదు. 100 కోట్ల నిధులను అనేక కార్యక్రమాలకు టీటీడీ ఖర్చు చేస్తోంది. దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్తో పాటు కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిది. భక్తులు ఇచ్చే వితరణ విరాళాలు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం ఉండాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీటీడీలో సమూల ప్రక్షాళన జరుపుతారని ఎన్నికల ముందు చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు 100% ఉండాలి. ఎక్కడా పాత వాసనలు, పాత వ్యక్తులు కొనసాగకూడదు. అనుభవజ్ఞుల పేరుతో పాతవారిని ఇంకా కొనసాగించవద్దు. ప్రక్షాళన అనేది 100% జరగాల్సిందే. దీనిలో మినహాయింపులు లేవు అని సీఎం అధికారులకు సూచించారు. అలిపిరిలో బేస్ క్యాంప్ సమీక్ష సందర్భంగా టీటీడీ బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలను, పలు ప్రతిపాదనలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 25,000 మందికి సౌకర్యవంతంగా ఉండేలా ఈ బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న విషయాన్ని, రాష్ట్రం వెలుపల ప్రస్తుత నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని వివరించారు. శ్రీవారి సేవకుల విషయంలో కొత్తవారు 90% మంది ఉంటున్నారని అధికారులు చెప్పగా, సగం మంది పాతవారిని నియమించుకోవడం ద్వారా నాణ్యమైన సేవలు అందించవచ్చని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు 25,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు తెలపగా, దీనికి మరింత అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. బార్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం, జేఈఓ, సివిఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామని సీఎం చెప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్లో అందిస్తామని అధికారులు చెప్పగా, వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ను లింక్ చేయడం ద్వారా ఎక్కడ అక్రమాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణపైన దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. తిరుమలలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. టీటీడీ పరిధి మొత్తం 2,675 హెక్టార్లు విస్తరించి ఉండగా, ఇందులో ప్రస్తుతం 68.14% పచ్చదనం ఉంది. దీనిని 80% తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టీటీడీ సేవలపై సంతృప్తి. రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాలలో తిరుమలలో టీటీడీ అందించిన సేవలపై ఫీడ్బ్యాక్ సర్వేలో భక్తుల నుంచి అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రథసప్తమి రోజున భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, అన్నప్రసాదం, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అన్ని అంశాలపై 76% మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా, మరో 22% మంది బాగున్నట్టు వెల్లడించారు. కేవలం 1% పర్వాలేదని, 1% మంది మాత్రం బాగాలేదని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు 74% మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా, మరో 22% మంది బాగున్నట్లు వెల్లడించారు. కేవలం 3% పర్వాలేదని, 1% మాత్రమే బాగాలేదని తెలిపారు. మార్చి 9 నుంచి 14 వరకు సాధారణ రోజుల్లో తిరుమల వచ్చిన భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో చేసిన సర్వేలను అత్యధిక స్థాయి సంతృప్తి వ్యక్తమైంది. క్యూలే నిర్వహణ, సౌకర్యాలపై 65% మంది బాగుందని చెప్పగా, 28% పర్వాలేదని, 7% మంది బాగోలేదని సమాధానం ఇచ్చారు. అలాగే వసతి శుభ్రత బాగుందని 74%, పర్వాలేదని 19%, బాగోలేదని 7% మంది చెప్పారు. లడ్డు రుచి నాణ్యత బాగుందని 77%, పర్వాలేదని 17%, బాగోలేదని 6% మంది చెప్పారు. ఇంకా అన్నదానం, కళ్యాణకట్ట, టీటీడీ ఉద్యోగుల ప్రవర్తన, లగేజ్ కలెక్షన్, డెలివరీ వంటి అంశాలపైన ఇదే స్థాయిలో అభిప్రాయాలు వెల్లడించారు. మొత్తంగా ఐవీఆర్ఎస్ సర్వేలో 61% మంది భక్తులు టీటీడీ సేవలు బాగున్నాయని మెచ్చుకున్నారు. 27% పర్వాలేదన్నారు. 12% మంది భక్తులు బాగాలేదన్నారు.